హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ద బాయ్స్ సీజన్ 5 టీజర్ ట్రైలర్ అయితే రీసెంట్ గానే రిలీజ్ అయింది. అండ్ ఈ వీడియోలో 2 మినిట్స్ లెంత్ ఉన్న ఈ టీజర్ ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. కొన్ని స్పాయిలర్స్ తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని ఈ టీజర్ లో రివీల్ చేశారు. సో అవేంటో ఒక్కోటి చూద్దాం. బట్ ఫస్ట్ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాంటి బ్రేక్ డౌన్స్ అండ్ రివ్యూస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తాయి. సో అవి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, లెట్స్ బ్రేక్ డౌన్ ద ట్రైలర్. ద బాయ్స్ సీజన్ 4 ఎండింగ్ లో సూపర్ హీరోస్ అందరూ కూడా హోమ్లాండ్ కి డైరెక్ట్ గా రిపోర్ట్ చేయాలని ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తాడు. అండ్ బిల్లీ బుచ్చర్ గ్రూప్ కూడా మొత్తం చెల్లా చెదురైపోతుంది. కానీ ఈ టీజర్ స్టార్టింగ్ లోనే గ్రూప్ మళ్ళీ రీయునైట్ అయినట్టు చూపిస్తారు. ఈ సీన్ లో బిల్లీ బుచ్చర్, ఫ్రెంచీ, హ్యూయి, కిమికో అండ్ మదర్ మిల్క్ ఉంటారు. అండ్ ఈ ప్లేస్ లో సంథింగ్ ఏదో పెద్ద మ్యాసకర్ జరిగినట్టు ఉంది, కానీ ఇది ఎక్కడ అనేది అంత క్లారిటీ లేదు. అండ్ ఆల్సో ఇక్కడ చనిపోయి ఉన్నది మనుషులు కాదు, ఏవో సమ్ యానిమల్స్. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ లోనే బాయ్స్ గ్రూప్ హైడ్ అయి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ షాట్ లో వెర్నాన్ కరెక్షనల్ ఫెసిలిటీని చూపిస్తారు. మేబీ సూపర్ పవర్స్ లేని ప్రిజనర్స్ ని అక్కడ ఉంచొచ్చు. అండ్ హ్యూయిన్ కూడా ఇక్కడ ఇంప్రిజన్ చేసి ఉంచుతారు. ఈ షాట్ లో హ్యూయి డ్రెస్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. అండ్ ఈ ప్రిజన్ హోమ్లాండర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ హ్యూయి టీ షర్ట్ వెనకాల కూడా హోమ్లాండర్ కాస్ట్యూమ్ డిజైన్ లాగానే అమెరికన్ ఫ్లాగ్ ఉంటుంది. సీజన్ 4 ఎండింగ్ లో హ్యూయిని కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు కదా, సో మేబీ ఇక్కడికే తీసుకొచ్చి ఉండొచ్చు. బట్ ఇదే టీజర్ నెక్స్ట్ షాట్స్ లో స్టార్లైట్ వచ్చి హ్యూయిని రెస్క్యూ చేసినట్టు చూపిస్తారు. అండ్ ఈ షాట్ వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో హ్యూయి స్టార్లైట్ తో ఈ వార్ మనం ఎలా అయినా విన్ అవ్వాలి, ఒకవేళ నువ్వు ఫైట్ చేయలేకపోతే మన ఇద్దరి కోసం నేనే ఫైట్ చేస్తా అని చెప్తాడు. స్టార్లైట్ హ్యూయిని సేవ్ చేసిన తర్వాత ఈ ప్లేస్ లో హైడ్ అవుతూ ఉండొచ్చు. అండ్ మేబీ స్టార్లైట్ ఇక్కడ హోమ్లాండర్ ని ఫేస్ చేయడానికి రెడీగా లేకపోయి ఉండొచ్చు. కానీ జెన్వి సీజన్ 2 ఎండింగ్ లో స్టార్లైట్ అండ్ ఏ ట్రైన్ వచ్చి మరీ అండ్ టీమ్ ని కలుస్తారు. సో ఈ సీన్ జెన్వి సీజన్ 2 ఈవెంట్స్ కన్నా ముందు లేదా సైమల్టేనియస్ గా జరిగి ఉండొచ్చు. కానీ ద బాయ్స్ సీజన్ 5 మాత్రం జెన్వి సీజన్ 2 అయిన 6 months తర్వాత జరుగుతుంది. ఆ నెక్స్ట్ బిల్లీ బుచ్చర్ గ్రూప్ ని మోటివేట్ చేస్తూ ఈ వార్ కి అందరూ రెడీగా ఉన్నారని అడుగుతాడు. ఫస్ట్ షాట్ లో మనకి స్టార్లైట్ కనిపించదు, కానీ ఇక్కడ స్టార్లైట్ కూడా ఉంటుంది. అండ్ ఈ షాట్ లో ఇందాక చెప్పినట్టు ఆ ప్రిజన్ నుంచి హ్యూయిని స్టార్లైట్ తన పవర్స్ యూజ్ చేసి సేవ్ చేస్తుంది. ఆ నెక్స్ట్ షాట్ లో బ్లాక్ నోయర్ ఎవరో ఒక సెక్యూరిటీ ఏజెంట్ ని చంపుతాడు. అండ్ ఆ ఏజెంట్ షర్ట్ పైన వాట్ అని రాసి ఉంటుంది. ఆ పక్కనే హ్యూయి కూడా ఉంటాడు. మేబీ ఇక్కడ బ్లాక్ నోయర్ అండ్ హ్యూయి కలిసి ఏదైనా చేస్తుండొచ్చు, లేదా హ్యూయిని సేవ్ చేయడానికైనా బ్లాక్ నోయర్ వచ్చి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ వైట్ హౌస్ లో యాష్లీ మీడియాని అడ్రస్ చేస్తున్నట్టు చూపిస్తారు. లాస్ట్ సీజన్ లో యాష్లీ కాంపౌండ్ విన్ తీసుకుంటుంది అండ్ దాని ఎఫెక్ట్ వల్ల తన షేప్ చేంజ్ అయిపోతూ ఉన్నట్టు చూపిస్తారు. అండ్ తన హెడ్ కూడా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది, జస్ట్ లైక్ ద లీడర్ ఇన్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. కానీ ఈ ట్రైలర్ లో మళ్ళీ తను నార్మల్ గానే ఉంటుంది. అండ్ ఆల్సో వాట్ లో తన పొజిషన్ కి బ్యాక్ అయినట్టు కూడా అర్థమవుతుంది. మరి ఆ కాంపౌండ్ వి వల్ల యాష్లీకి వచ్చిన పవర్స్ ఏంటి, మళ్ళీ ఎలా తను నార్మల్ అవ్వగలిగింది, అండ్ అసలు ఇక్కడ ఉన్నది యాష్లీ అయినా లేదా వేరే ఎవరైనా షేప్ షిఫ్టరా అనేది కూడా సస్పెన్సే. బట్ యాష్లీని షేప్ షిఫ్ట్ చేసి తీసుకొని రావాల్సినంత అవసరం ఏముంది అనేది కూడా ఒక డౌట్ ఉంది. చూడాలి మరి ఎలా చూపిస్తారో. ఇదే ఫైనల్ సీజన్ కాబట్టి మ్యాక్స్ అందరూ కూడా మెల్లమెల్లగా హోమ్లాండర్ కి అగైన్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇంతకు ముందు షాట్ లో బ్లాక్ నోయర్ కూడా వాట్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్న ఒక సెక్యూరిటీని చంపుతాడు. అండ్ యాష్లీ కూడా ఆల్రెడీ హోమ్లాండర్ కి అగైన్స్ట్ గానే ఉంది. సో చూద్దాం ఏమవుతుందో ఈ సీజన్ లో. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో జోయి అండ్ స్టాన్ ఎడ్గర్ ని చూపిస్తారు. జెన్వి సీజన్ 2 లో స్టాన్ ఎడ్గర్ ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లో ఉంటాడు. హోమ్లాండర్ అండ్ సోల్జర్ బాయ్ నుంచి ఈ బంకరే సేఫ్ అని ఇక్కడ హైడ్ అవుతారు. కానీ స్టాన్ మళ్ళీ వాట్ ని టేక్ ఓవర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. బాయ్స్ సీజన్ 4 లో అండ్ అలాగే జెన్వి సీజన్ 2 లో సిస్టర్ సేజే వాట్ సీయూ అని చూపిస్తారు. కానీ మరి ఇక్కడ యాష్లీ వాట్ ని రిప్రజెంట్ చేస్తూ మీడియాని అడ్రస్ చేస్తుంది. నాకు తెలిసి ఇక్కడ యాష్లీ వాట్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు కాకుండా వాట్ కి అగైన్స్ గా ఏదైనా చెప్తుందేమో అనిపిస్తుంది. అందుకే వైట్ హౌస్ లో అయితే అంత పబ్లిక్ గా తనని ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యంతో ఈ ప్లాన్ వేసి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ షాట్ లో కొంతమంది సోల్జర్స్ రయాన్ ని అటాక్ చేస్తారు. అండ్ రయాన్ తన పవర్స్ యూజ్ చేసి ఆ సోల్జర్స్ అందరినీ చంపేస్తాడు. అయితే ఇక్కడ రయాన్ మీదకి ఆ సోల్జర్స్ ని పంపించింది హోమ్లాండరా? అండ్ ఆల్సో ఈ సీజన్ లో రయాన్ ఎవరి సైడ్ ఫైట్ చేస్తాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ థింగ్. నాకు తెలిసినంత వరకు నో డౌట్ బిల్లీ సైడే ఫైట్ చేస్తాడు. ఎందుకంటే హోమ్లాండర్ ని ఎవరైనా డిఫీట్ చేయగలరు అంటే ఆ క్యాపబిలిటీ ఉన్నది ఓన్లీ ముగ్గురికే, సోల్జర్ బాయ్, రయాన్ అండ్ మరీ ఆల్రెడీ బిల్లీ సైడే ఉంది. అండ్ మేబీ సిరీస్ ఫినాలేలో తను కనిపించే ఛాన్స్ ఉంది. ఇంకా సోల్జర్ బాయ్ అయితే హోమ్లాండర్ సైడే ఉన్నట్టు ఈ ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. సో హోమ్లాండర్, సోల్జర్ బాయ్ అండ్ రయాన్ అందరూ ఒకటే సైడ్ ఉంటే వీళ్ళందరినీ ఓన్లీ మరీ ఫేస్ చేయలేదు. అందుకే రయాన్ హోమ్లాండర్ కి ఆపోజిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో రయాన్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. హోమ్లాండర్ సైడ్ ఉండాలా లేదా బిల్లీ సైడ్ ఉండాలని ఎప్పుడు ఒక డైలమాలో ఉంటాడు. సో చూడాలి మరి ఈ సీజన్ లో ఏం చేస్తాడు. ఆ నెక్స్ట్ షాట్ లో సిస్టర్ సేజ్ ఏదో మాస్టర్ ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వస్తుంది ట్రైలర్ కి హైలైట్ షాట్. సోల్జర్ బాయ్ ఉన్న కైరోపాట్ తీసుకొచ్చి హోమ్లాండర్ దగ్గర పెట్టుకుంటాడు. ప్రీవియస్ సీజన్ లో సోల్జర్ బాయ్ హోమ్లాండర్ ని చంపేద్దామని చూస్తాడు, బట్ క్వీన్ మే వచ్చి కాపాడుతుంది. అలాంటిది ఇప్పుడు హోమ్లాండరే సోల్జర్ బాయ్ ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాడు అనేది పెద్ద డౌట్. హోమ్లాండర్ అండ్ సోల్జర్ బాయ్ కలిసిపోతే మాత్రం దాని వల్ల జరిగే డ్యామేజ్ అయితే మామూలుగా ఉండదు. అండ్ ఆ తర్వాత షాట్ లో హోమ్లాండర్ ఎవరినో పంచ్ చేస్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఇక్కడ హోమ్లాండర్ ఫేస్ చూస్తే తను ఎంతో నమ్మిన పర్సన్ మోసం చేస్తే ఎలా ఫీల్ అవుతారో అలాంటి ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఇక్కడ హోమ్లాండర్ పంచ్ చేస్తుంది ఏ ట్రైన్ అని ఆర్ రయాన్ అని థియరీస్ ఉన్నాయి, కానీ నా గెస్ ప్రకారం అయితే రయాన్ అనుకుంటున్నా. అండ్ మోస్ట్లీ రయాన్ కూడా ఈ సీజన్ ఎండింగ్ కి చనిపోతాడు అనుకుంటున్నా. అండ్ ఆ తర్వాత షాట్ లో జారెడ్ ప్యాడ్లెక్ క్యారెక్టర్ ని చూపిస్తారు. అయితే ఈ యాక్టర్ ప్లే చేస్తున్న రోల్ ఏంటి అనేది రివీల్ చేయలేదు, కానీ ఈ సీన్ లో ఈ యాక్టర్ వెనకాల సోల్జర్ బాయ్ అండ్ అలాగే హోమ్లాండర్ కూడా ఉంటారు. సో ఇతనికి ఏమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా లేదా గవర్నమెంట్ కోసం వర్క్ చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు
లేదు కానీ ఖచ్చితంగా హోమ్‌లాండర్‌తో కలిసి వర్క్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఆల్సో జారెడ్ పాడెలెక్కి అండ్ సోల్జర్ బాయ్ క్యారెక్టర్ చేసిన జెన్సన్ యాకిల్స్ కలిసి సూపర్ న్యాచురల్ టీవీ షోలో వర్క్ చేశారు. అండ్ మళ్ళీ ఈ సీజన్‌లో వీళ్ళిద్దరూ రీయూనైట్ అవుతున్నారు. అండ్ ఆ తర్వాత సోల్జర్ బాయ్ అండ్ హోమ్‌లాండర్ ఉన్న ఒక షాట్ చూపిస్తారు. మేబీ ఇది వైట్ హౌస్ లాగా అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి ప్రెసిడెంట్‌ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్న తర్వాత హోమ్‌లాండర్ తన అఫీషియల్ మీటింగ్స్ అన్ని వైట్ హౌస్‌లోనే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయిల్ స్పిల్ అయిన ఒక ఫిష్‌ని అండ్ డీప్‌ని చూపిస్తారు. ఆ నెక్స్ట్ షాట్‌లో ఏ ట్రైన్ ఇంతకు ముందు చూపించిన వర్నన్ కరెక్షనల్ ఫెసిలిటీ దగ్గర ఉన్నట్టు చూపిస్తారు. మేబీ స్టార్‌లైట్ తన పవర్స్ యూజ్ చేస్తూ అక్కడ ఉన్న సోల్జర్స్‌ని తన వైపుకి డైవర్ట్ చేసుకున్నప్పుడు ఏ ట్రైన్ హ్యూయిని సేవ్ చేయడానికి వెళ్తుండొచ్చు. ఆ నెక్స్ట్ షాట్‌లో ఏదో ఈవెంట్ జరుగుతుంది అండ్ అది చూసి ఫైర్ క్రాకర్ చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ షాట్‌లో బిల్లీ బుచ్చర్ డాగ్ అయిన టెర్రర్‌ని అండ్ డాగ్ నాట్‌ని సైమల్టేనియస్‌గా చూపిస్తారు. ఈ డాగ్ నాట్ క్యారెక్టర్ కూడా మనకి జెన్వి సీజన్ 2లో చూపిస్తారు. ఇతను ఒక బౌంటీ హంటర్ అండ్ డాగ్స్ లాగా స్మెల్‌తో మనుషులు ఎక్కడున్నాడో కనిపెడతాడు. మేబీ ఈ సీజన్‌లో బిల్లీ బుచ్చర్ గ్రూప్‌ని కానీ లేదా స్టార్లైట్ అండ్ హ్యూయిన్ కానీ ఫైండ్ ఔట్ చేయడానికి డాగ్ నాట్‌ని పంపించుండొచ్చు. ఆ నెక్స్ట్ షాట్‌లో హోమ్‌లాండర్ స్కైలోకి లేజర్ బ్లాస్ట్ చేస్తాడు. అండ్ తన ముందు ఎవరో ఒక పర్సన్ కూడా ఉంటాడు. అదెవరు అనేది క్లారిటీగా లేదు కానీ ఖచ్చితంగా క్యారెక్టర్ చెప్పిన ఏదో ఒక విషయంకి కోపంతో అలా స్కైలోకి లేజర్ బ్లాస్ట్ చేసుండొచ్చు. ఇంకా ఫైనల్ షాట్‌లో బిల్లీ బుచ్చర్ ఏదేమైనా హోమ్‌లాండర్ చచ్చేదాకా వెనక్కి తగ్గే సమస్య లేదని గ్రూప్‌తో చెప్తాడు. సో ఇవి ఈ టీజర్ ట్రైలర్‌లో మనకు కనిపించిన డీటెయిల్స్. ఇదే ఫైనల్ సీజన్ కాబట్టి ఇంతకు ముందు సీజన్స్ కన్నా మోర్ గోరీగా అండ్ చాలా మెయిన్ క్యారెక్టర్స్ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఏప్రిల్ 8కి ఫైనల్ సీజన్ రిలీజ్ అవుతుంది. మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది? అండ్ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కనిపించుంటే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.